మార్నింగ్ వాక్ లో ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు మేడం, ఆ పోలీసుడు మాత్రం మమ్మల్ని తెగ ఫాలో అయ్యాడు. జాగ్రత్త, ఆ డిసోజాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతని సేవ అని తెలియకూడదు. అందుకే కదా వాడిని డైవర్ట్ చేసి మేము తప్పించుకొచ్చింది. ఎవరా నువ్వు? మాలిష్ అండి, అయ్యగారికి మనమే పర్మనెంట్. ఆల్రెడీ ఫినిష్, ఇంకా మాలిష్ అంటే వెళ్ళరా. ఏంటి మన చేతులతో మాలిష్ చేయకపోతే మోషన్ కూడా రాదండి. ఆడిగా నీక నువ్వు కానివయ్యా. అట్టగేనండి. కొంచెం మెల్లగా చేవా. పెళ్లిగా చేస్తే ఆయనకు అందండి. చూడండి చూడండి, మన చేయబడంగా ఇలా మత్తులోకి జారుకున్నాడు. ఇక ఉలకడం పలకడండి. ఇంకా ఉలుకు పలికే ఉంటుందయ్యా ఆ ఎక్స్ప్రెషన్ అదే. అబ్బాయి బాబు చచ్చిపోతాడు. రేపు పొద్దుట వచ్చేస్తానండి. వస్తానండి. అమ్మగారు వచ్చారా? వచ్చేసారండి. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. పాపిస్తుదాన్ని మీ మీద అలిగి వెళ్ళిపోయాను. క్షమించారని ఒక్క మాట చెప్పండి. భార్య భర్త దగ్గర ఉంటేనే గౌరవం అని తెలుసుకున్నానండి. ఏవండి క్షమించారని ఒక్క మాట చెప్పండి. ఏవండి ఏవండి నువ్వు ఎంత ఊపిరి అతను మాట్లాడలేడమ్మా. ఏ నా మీద కోపమా? లేదమ్మా, మౌన వ్రతం. మౌన వ్రతమా? అవునమ్మా, మనిషిలో చాలా మార్పు వచ్చింది. మందు మానేశాడు, చెడ్డ పనులు మానేశాడు, దుంప కూరలు తింటున్నాడమ్మా. ఆ ముఖం చూస్తుంటే పేతకాలు తెలియటంలా. నిజమా? నా మొగుడు మారిపోయాడా? అవునవును, మొహంలో కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మామూలు కళ కాదమ్మా, చావు కళ. ఇంతకీ మీరెవరు? ఆయన ఫ్రెండ్ నండి. ఇలాంటి ఫ్రెండ్ ఉన్నట్టు నాకు తెలియదబ్బా. అంటే ఆయన పోయిన తర్వాత ఫ్రెండ్ అయ్యానండి. అదేనండి, మీరు పోయాక ఆయన ఫ్రెండ్ అయ్యారు. ఇంతకి నువ్వెవరు? నేను నాకు అర్థమైంది. ఇంకేం చెప్పకు. ఎర్రగా బుర్రగా ఉంటే చాలు. ఈ దొంగ సచ్చినోడికి వేరే ఇంకేం పని లేదు. నేను అలా పుట్టింటికి వెళ్ళానో లేదో ఏకంగా ఇంట్లో మొదలు పెట్టాడు. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేను ఆవేశపడ్డం కాదు, వీడు ఈ దొంగ సచ్చినోడు నాశనమై పోను. అయ్యో, మీరు అనవసరంగా మీ భర్తను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇతంత ఏ సంబంధం లేదు. నేను నేను ఇతని భార్యని. నేను నమ్మను. నాకు తెలిసే నీకు నా మొగుడుకున్న లింక్ ఏంటో. చిచి, ఆఫేస్తోనా? నా మాట నమ్మండి. నేను నమ్మను కాక నమ్మను. ఈ దొంగ సచ్చినోడితో విసిగిపోయాను. చూడండి, ఇంత జరుగుతుంటే ఒక్క మాట అయినా మాట్లాడుతున్నాడేమో. చచ్చిన శవంలో ఎలా పడి ఉన్నాడో. నేను వెళ్ళిపోతున్నాను. నేను మళ్ళీ రాను. నువ్వు చచ్చిన నీ శవం చూడాను. ఏమో నువ్వు చూస్తున్నాడు శవాన్నేలే. గన్ను రే గన్ను రే, ఏంట్రా ఇది? జ్వరం వచ్చిన కోతిరా ఒళ్ళిలా కాలిపోతుంది. హాయ్. హాయ్. కాఫీ? నో థ్యాంక్ యూ. సరస్వతి, ఈ ప్రేమ కథ ఎలా ఆరంభించాలో నాకు అర్థం కావటం లేదు. ప్రేమలో పడితే మనిషికే కాదు, మనసుకు కూడా నిద్ర రాదు. మన పరిచయం దగ్గర నుంచి నేను నిన్ను అభిమానిస్తున్నాను, ఇప్పుడు ఆరాధిస్తున్నాను. ఎందుకో తెలుసా? మొన్న రామకోటి భార్యకి నన్ను పరిచయం చేసినప్పుడు ఫ్రెండ్ గానో అసిస్టెంట్ గానో పరిచయం చేయొచ్చు, మావగానో బావగానో బ్రదర్ గానో పరిచయం చేయొచ్చు. బట్ నువ్వు నన్ను భర్తగా పరిచయం చేశావు. అప్పుడు అర్థమైంది నువ్వు కూడా నన్ను అభిమానిస్తున్నావని, ఆరాధిస్తున్నావని. ఎంత నువ్వు సిబిఐ ఆఫీసర్ అయినా ఆడదానివి. ప్రేమ విషయంలో నువ్వు చొరవ తీసుకోలేవని నాకు తెలుసు. అందుకే నీకు శ్రమ లేకుండా నేనే చెప్తున్నాను. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ సరస్వతి. ఐ లవ్ యూ. ఈ సిచ్యుయేషన్ లో ఏం చేయాలి? ఎస్, డైరీ రాస్తాను. నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజడీ. నువ్వు అనుకున్నొకటి జరిగిందొకటి ట్రాజడీ. నువ్వు మేలే. ఏం చేస్తున్నావు? డైరీ రాస్తున్నాను మేడం. ఓ, మంచి అలవాటే ఉంది. ఇదే మంచి సమయం. జగన్ గారి గురించి వేరే బిల్డప్ ఇస్తాను. నిజానికి నాకు ఈ మంచి అలవాటు నేర్పింది జగనే మేడం. జగన్ చాలా గొప్పవాడు మేడం. ఈజ్ ఏ గ్రేట్ పర్సన్. అబ్బా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను మేడం. జగన్ చుట్టానికి పుట్టిగా కోతిలా కనిపిస్తాడే గానీ వాడు అసాధ్యుడు. ఒక ఆడది తన భర్త ఎలా ఉండాలని కోరుకుంటుందో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జగన్. ఏంటి నీ గురించి నువ్వు డైరీ రాస్తున్నావా, జగన్ గురించి బయోగ్రఫీ రాస్తున్నావా? అది కాదు మేడం. జగన్ గురించి తర్వాత మాట్లాడదాం. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రామ్ కోటిని తను రెగ్యులర్ గా వెళ్లే బార్కి తీసుకెళ్తే మనకేదో క్లూ దొరకపోదు. ఎస్ మేడం.
బార్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయరా. రామకోటి గారిని ఎవడన్నా చూస్తున్నాడేమో అని. ఓకే. అదే ఇదేంటే ఇది తీసుకొచ్చావు? మా గురువు గారు బ్రాండ్ ఇదే సార్. గురువు గారు రోజు ఇదే సేవిస్తారు. ఏం సార్ మీ ఫ్రెండ్స్ కి మీ బ్రాండ్ గురించి చెప్పలేదా? బాగా చెప్పారు కానీ నువ్వు వెళ్ళు. సరే అలాగే. రే ఈ మందు ఏం చేద్దాం? పారిపోతావా గన్ను? ఏంటి డారిన్స్. వీడేంట్రా మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం అంటే తిరుగుతున్నాడు. ఆడి సంగతి నాకు వదిలేరా. అరే గురువు గారు ఇంకా బాటిల్ ఓపెన్ చేయలేదా? దా, 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 దా. మీ ఫ్రెండ్స్ కి మీ గురించి తెలియదు అనుకుంటాను. ఈ విషయం గురించి అదే గురువు గారు మందు కొట్టడం గురించి. ఎలాగా? ఎలాగా? నేను అటు తిరిగి ఇటు చూసేసరికి గ్లాస్ లో మందు మాయమైపోతుంది. ఎలాగా? ఆ. మరి అటు తిరిగి ఇటు తిరుగు, గ్లాస్ అయిపోద్ది. ఆ. చూసారా గురుగారు స్టైల్? ఫుల్ బాటిల్ మందు కొట్టి సోకుండా ఇంటికి వెళ్ళిపోతారు. అరే గురుగారు ఇంకా మందు వేసుకోలేదా? అరే రే నీతో ఆట ఆడుతూ తాగటం తనకు సరదా అని మీ గురువు మాతో చెప్పాడు. అట్టా చెప్పారా? మరి చెప్పరే. నువ్వు అటు తిరుగు మరి. తిరుగుతాను. Same thing, one more. Just a minute. Sorry. One full tandoori chicken. రే గన్ను, అది మందురా. మంచినీళ్ళ తాగితే పడిపోతావు. బాబాయ్ మాకు తెలియదు అనుకున్నావా? మేమన్నా సరదాగా తాగుతున్నావా? డ్యూటీలో ఉండి తాగుతున్నామండి. ఈ శవంగాడు తాగుతున్నట్టు బిల్డప్ కావాలి కదా, అందుకని తాగుతున్నాం. అమ్మా ఏయ్ ఏయ్. రామకోటి బతికే ఉన్నాడు. వెళ్ళి బాస్ చెప్పాలి. కళ్ళు కనబడలేదా? డార్లింగ్, ఇంకేమైనా కావాలా? సారీ ఫర్ ది డిలే సార్. అరే ఒక అరగంట బతుకుంటే మాకు ప్రమోషన్ వచ్చేది కదరా. అంత అర్జెంట్ గా చచ్చిపోతారా నువ్వు? రే గన్ను వాక్కో. ఏంటి ఇది డెడ్ బాడీ తెలిసిపోతురా. డెడ్ బాడీ అనే సంగతి ఈడీ తెలీదా? నాకు తెలీదా? నీకు తెలీదా? వీళ్ళందరికీ తెలీదు అనుకున్నా. అరే రాంకోటిగా నిన్ను నిన్ను బతనే ఉండరు నిన్ను. గన్ను ఏంటో ఇది? ఏయ్, చెప్తున్నాను మొత్తం బార్ లో వాళ్ళంతా వినండి. ఒక గంటలో 24 బాటిల్స్ తాగుతాను నిన్ను. ఛాలెంజ్. మీలో ఎవరైనా గంటలో 24 బాటిల్స్ తాగితే మీ 2 కాళ్ళ మధ్య నుంచి దూరిపోతుండ్రు నేను. లేకపోతే ఈ డెడ్ బాడీ భుజానేసుకుని మీరు వెళ్ళండి. లారెన్స్ కడింటే ప్లాన్ మొత్తం అప్సెట్ రా. కంట్రోల్ చేస్తున్నాను నన్ను. లారెన్స్ అయితే నాగండి, ఆడి బాబు అయితే నాగండి రా. సరే, మనం ఇంటికి వెళ్దాం, పద. ఎవడైనా సరే. అరే మనం ఇంటికి వెళ్తే డెడ్ బాడీ ఎలా వస్తుంది రా పై వాక? డెడ్ బాడీ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు కిందకి వెళ్ళుండు. ఓకే డెడ్ కక్కుర్తి నా బాడీ కొడక, కక్కుర్తి నా కొడక. హ్యాండ్స్ అప్. చెప్పు, ఆ సిబిఐ వాళ్ళు నిన్నేమడిగారు? నువ్వేం సమాధానం చెప్పావు? చెప్పు. చెప్పకపోతే నేను కాల్చి పారేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మ్యాచ్ బాక్స్ ప్లీజ్. మ్యాచ్ లేదు, బాక్స్ లేదు, వెళ్ళా. అయ్యో, ఇంత బలం ఉందేటండి నీకు?